నమస్తే, జేఎన్ఎస్ స్వాగతం. నా పేరు మన్మధరావు. ఈరోజు వార్తల్లోని వివరాలు. తెలంగాణ రాష్ట్రం నో కండిషన్. ప్రత్యేక తెలంగాణకు సంబంధించి రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీ నేతలు కేంద్ర మంత్రుల బృందానికి కొన్ని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఒప్పుకునేది లేదంటూ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తేల్చి చెబితే, కేంద్రపాలిత ప్రాంతంగా అసలు ఒప్పుకునేది లేదంటూ సిపిఐ నారాయణ స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇదే వైఖరిని వెల్లడించారు. జిఓఎంతో భేటీ అనంతరం వీరంతా మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ శాంతి భద్రతల అంశం కేంద్రం చేతిలో ఉండటం, ఏ చిన్న గోడ కట్టాలన్నా కేంద్రం అనుమతి కావాలని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు కేవలం సీఎం పదవి కోసం అన్నింటికీ ఒప్పుకుంటున్నారని అసదుద్దీన్ మండిపడ్డారు. అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలుపుతామన్న తమకు ఇబ్బంది లేదని ఆయన పునరుద్ఘాటించారు. విభజన చేస్తున్న వారే అనంతర సమస్యలను పరిష్కరించవలసి ఉంటుందని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని, రాష్ట్ర విభజనపై కాంగ్రెస్తో కూడా తమ వైఖరిని స్పష్టం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. మరోవైపు మంచి ప్యాకేజీ ఇస్తే రాష్ట్ర విభజనకు తాము సిద్ధమని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి అన్నారు. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెడతామని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత బాపట్లను భాగ్యనగరం, సీమాంధ్రను సింగపూర్గా తీర్చిదిద్దుతామని ఆమె ఒప్పుకున్నారు. కాంగ్రెస్తో పొత్తులు లేవు. కాంగ్రెస్తో తెరాస విలీనంపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. 110% వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తల శిక్షణలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జిఓఎం సమావేశానికి ఢిల్లీ వెళ్లకముందే కేసీఆర్ తన మనసులోని మాట చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు ఆయన తెలిపారు. తెలంగాణపై కాంగ్రెస్ స్టేట్మెంట్ తర్వాత కాంగ్రెస్ పెద్దలను ఆయన నేరుగా కలవలేదు. జిఓఎం సమావేశానికి వెళ్లి ఆపై కాంగ్రెస్ హైకమాండ్ని కలుస్తానని వార్తలు వచ్చాయి. అప్పుడు పార్టీ విలీనంపై నిర్ణయం తీసుకోవచ్చునని నేతలు భావించారు. అయితే భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపడం, హైదరాబాద్పై ఆంక్షలు విధించడం, ఇవన్నీ సీమాంధ్రకు కలిసి వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని ఆ పార్టీ నేతలు తూర్పురబట్టారు. హైదరాబాద్పై సీమాంధ్ర పెత్తనం ఉంటే తెలంగాణ ఏర్పడిన ప్రయోజనం ఉండదని, ఆంక్షలు లేని రాష్ట్రంతోనే ఈ ప్రాంతం ప్రజలు బతుకులు బాగుపడతాయని నేతలు విమర్శించారు. అయితే టీడీపీని తెలంగాణ ప్రాంతంలో దెబ్బతీయడానికే ఆ పార్టీ ఒంటరిగా పోటీకి దిగుతోందన్న వార్తలు లేకపోలేదు. ఇప్పటికే చాలామంది నేతలు ఆ పార్టీ వైపు చూస్తున్నారని, ఈ విధంగానైనా టీడీపీ కేడర్ను బలహీనపరచాలన్నదే కేసీఆర్ ప్లాన్గా చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పెద్దలతో సమావేశం తర్వాత కేసీఆర్ మనసు మారినా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. 1001 శ్రీచక్ర మేరువుల ప్రతిష్ఠ కోసం మంగళవారం గ్రామ ప్రదర్శన నిర్వహించారు. ఈ నెల 15న జరగబోయే ప్రపంచంలోనే ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో 1001 శ్రీచక్ర మేరువుల ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన గ్రామ ప్రదర్శన కార్యక్రమం నేడు పట్టణంలో జరిగింది. దేవి ఆశ్రమం నుండి వచ్చిన వందలాది మంది భక్తులు 7 రోడ్ల కూడలి నుండి అమ్మవారి ఉత్సవ విగ్రహాలతో సూర్యమహల్ జంక్షన్, రామలక్ష్మణ్ మీదుగా డే అండ్ నైట్ జంక్షన్ మీదుగా నవభారత్ జంక్షన్ వద్ద ఉన్న దేవి ఆశ్రమం వద్దకు ప్రదర్శన ఊరేగింపు జరిగింది. ఈ కార్యక్రమంలో దేవి ఆశ్రమం వ్యవస్థాపకులు తేజమూర్తుల బాలభాస్కర శర్మతో పాటు కప్పగొంతుల ప్రసాద్ శర్మ, శ్రీనుస్వామి, జామి భీమశంకర్తో పాటు వందలాది మంది మహిళలు, భక్తులు పాల్గొన్నారు. దేవి ఆశ్రమం ఉపాసకులు బాలభాస్కర శర్మ మాట్లాడుతూ, జగన్మాత ఆశీస్సులతో, జగన్మాత ఆదేశ ప్రకారంగా అనుగ్రహంతో చేసేటువంటి ప్రయత్నమే సహస్రమేరు ప్రతిష్ట. నాకు నేనుగా చేసే సంకల్పం మాత్రము కాదు. ఒకవేళ చేసేగా నిలుపుతూ ముఖ్యంగా వాళ్ళే ఎక్కువగా నడుస్తూ నన్ను వాళ్ళ నడకల్లో నన్ను తోస్తూ ఇంతవరకు తీసుకొచ్చేది తప్ప ఇందులో నేను చేసింది చాలా తక్కువ. నేను కేవలం ఆధ్యాత్మిక సాధనలో అమ్మను నమ్ముకునేటువంటి స్థితిలోనే ఉన్నాను. ఇదంతా చేయించింది మన జీవనంలో అనేక లోటుపాట్లు ఉంటాయి. ఆ లోటుపాట్లన్నీ పోవాలి అంటే ఆధ్యాత్మిక సాధన మాత్రమే దానికి ఉపయోగపడుతుంది. ఇంకేదీ చెయ్యలేదు. ఎవరు ఎన్ని భరోసాలు ఇచ్చినా వాడి మాట నెరవేరాలి అంటే జగన్మాత వాడి వెనకాతలో ఉండాలి. పుచ్చుకునే యోగ్యత ఉండాలంటే వీడి వెనకాతలో జగన్మాత ఉండాలి. కాబట్టి ఆ జగన్మాత ద్వారా, ఆశీస్సుల ద్వారా దివ్య సంకల్పం అమ్మవారు చేశారు. అమ్మవారు చేసి ఇక్కడ వెలిశారు. ఇది మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ అనేక మంది కష్టముల నుండి, నష్టముల నుండి విముక్తి పొందేటువంటి మార్గము
ఇది సహస్ర శ్రీచక్రమేరు ప్రతిష్టాపన మహోత్సవం. ఈ శక్తి ప్రపంచం యావత్తు కూడా ఒక శ్రీమేరుకు పూజ చేస్తే 3000 కిలోమీటర్ల శక్తి వైబ్రేషన్స్ ఉంటాయిట. అది పెద్దలు చెప్పారు, నాకు తెలియదు. ఈరోజు మనం సహస్ర మేరువులు చేస్తున్నాం. ఇది 3 లక్షల మంది కాదు, 30 లక్షల కిలోమీటర్లకి వెళ్తుంది మెగావాట్లో. ఇదంతా ఎలా జరుగుతుంది అంటే అందరూ సుఖసౌఖ్యాలతో ఉంటే ఈ శక్తి వచ్చిందని తెలుస్తుంది. అంటే ఇప్పుడు సుఖసౌఖ్యాలు ఏం తక్కువే అని కొంతమంది అంటున్నారు. అవి ఇంకా అధికంగా సుఖం పొందుతాం. ఇవాళ హాయిగా పడుకున్నాము, రేపు ఇంకా బ్రహ్మాండంగా పడుకుంటాం. హాయిగా పడుకున్నామని ఎప్పుడంటాము? సుఖంగా ఉన్నప్పుడే అనగలం. చాలా దుఃఖంలో ఉన్నాను, హాయిగా పడుకున్నాను అన్నాం కదా. ఈ ఆధ్యాత్మిక సాధన హాయిని కులపడానికి మాత్రమే పనికొస్తుంది. అనేక మంది అనేక తరాల వాళ్ళు మన వరకు ఈ శ్రీచక్రం ఇది, ఈ లలితాశాస్త్రం ఇది, వైదం ఇది, నాదం ఇది అని చెప్పి అందించారంటే వాళ్ళు కాపాడుతూ వస్తున్నారు, మనకు అందించారు. మనం కూడా కాపాడుతూ నెక్స్ట్ తరాల వాళ్ళకి అందించాలనేటువంటి ముఖ్య ఉద్దేశమే ఈ ఏకోత్తర సహస్ర శ్రీచక్రమేరు ప్రతిష్టాపన మహోత్సవానికి ప్రధానమైన సంకల్పము. 13వ తారీఖు నుండి నవంబర్ 13 నుంచి నవంబర్ 25 వరకు చతుర్వేదన సహిత, కోటి కుంకుమార్చన సహిత, కోటి నామ హోమ సహిత ఏకోత్తర సహస్ర శ్రీచక్రమేరు ప్రతిష్ట జరుగుతుంది. జగద్గురువులు ఆదిశంకరాచార్య వారి పరిపూర్ణమైన కంచికామకోటి పీఠం నుండి మహా ఆచార్యులు, అటువంటి మహత్తరమైన నడిచే దేవుడు ప్రపంచంలో మనకి తెలియదు, చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ జనరేషన్ కూడా తెలియపోవచ్చు. చంద్రశేఖర సరస్వతి వారు, వారి అనుగ్రహము, జయేంద్ర సరస్వతి వారి అనుగ్రహము, విజయేంద్ర సరస్వతి వారి అనుగ్రహము పరిపుష్కరంగా ఈ ఆశ్రమానికి కలిగింది. అమ్మదాలకు ఆశీస్సులతో వారు ఒప్పుకున్నారు రావడానికి. నవంబర్ 17 కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం 6 గంటలకి జగద్గురువులు జయేంద్ర సరస్వతి వారు వస్తున్నారు ఆశ్రమానికి. వచ్చి వారు 18వ తారీఖు మధ్యాహ్నం వరకు ఉంటారు ఆశ్రమంలో. ఉండి ఈ బృహత్తరమైన కార్యక్రమంలో నేను కూడా ఒక నాంది అని చెప్పి వారు చెప్తే కళ్ళని నీళ్ళు వచ్చాయి. ఇది నువ్వు చేయట్లేదు, నేను చేయట్లేదు, మన చేత అమ్మవారు చేయిస్తున్నారని వారు అన్నారు, నేనేమీ అనకముందే. అంచేత ఇది నా అదృష్టంగా భావించి, ఇంకా ఏవైనా అనుమానాలు ఉన్నాయేమో అని నాలో నేను అనుకుంటే, తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత, నీకు అనుమానం పెట్టుకోక, ఇది చక్కగా జరుగుతుందని చెప్పి వారు ఆశీస్సులు ఇచ్చారు. బాగా చేస్తున్నాము, మీ అందరూ సహకరించండి, పరిపూర్ణ చైతన్యాన్ని మీరందరూ పొందండి. మంగళం మహత్. పైకా క్రీడలపై కలెక్టర్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పైకా క్రీడలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. 19,90,000 ఈసారి అయితే మనం పైగా ఇంట్రెస్ట్ గ్రాంట్ కూడా ఖర్చు పెట్టుకున్నాం ఈసారి. ఎందుకంటే ఆ డబ్బులు చాలకపోతాయి. ఏమండి, ఉమెన్కి చేయడానికి ఇబ్బంది లేదు మనకి, వాళ్ళకి హైదరాబాద్ పంపించడానికి మనకి ఇబ్బంది లేదు. మనకి బాయ్స్ అండ్ గర్ల్స్కి మాత్రం స్టేట్ మీట్కి పంపించడానికి వాళ్ళకి ప్రయాణ ఖర్చము ప్లస్ ట్రాక్ సూట్, షూస్ లాస్ట్ టైం ఇచ్చాం. లాస్ట్ టైం మనం ఇంట్రెస్ట్ దీంట్లో నుంచే కలెక్టర్ గారు ఇచ్చారు లాస్ట్ టైం. దిస్ టైం కూడా మనకి కలెక్టర్ గారికి నోట్ పెట్టేసేసి ముందుగానే ఆ ట్రాక్ సూట్ గురించి లాస్ట్ ఇయర్ 2 lakhs అయిందా, మన దగ్గర డబ్బులు మన దగ్గర మండల వైజు 5 SLలో ఉంది. ఆ 5 SLలో ఎంపీగా రిలీజ్ చేసి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ వచ్చారు. అందులోనండి 5,000లో అంతా అదే అలా చేశాను. నెక్స్ట్ మండల టీమ్స్ ఇంచుమించుగా 80-90 మెంబర్స్ వస్తారు సార్ మన టీం ప్రకారం. ఈ టీము మన శ్రీవారం హెడ్ క్వార్టర్స్ రావడానికి మనకి పేర్స్ కావాలి సార్. ఈ పిల్లలకి గుడ్డ ఉండదు, అటువంటి ఛార్జ్ తీసుకుంటారు కాదు. ఈ పరిస్థితుల్లో మాకు ఇప్పుడు జిల్లాలో 5 జోన్లు చేసాం. పంగపాలెం 5 జోన్లో కూడాను 5 జోన్లో మీట్ చేస్తాం డిస్ట్రిక్ట్ పరంగా. అవి డిస్ట్రిక్ట్ పరంగా మీట్ చేస్తాం. అది మాకు జరుగుతుంది. ఇలాగే పైగా కూడా జోన్ వైపు సెలక్షన్స్ పెట్టి ఆ మండలంలో ఎన్ని మండలాలు ఉన్నాయో ఆ జోన్లో ఆ డబ్బులన్నీ అక్కడ కేంద్రీకరించి అక్కడ కూడా సెలక్షన్స్ పెట్టామనుకోండి, మీకు 12,60,000 రూపాయలు వస్తాయి. అంటే డిస్ట్రిక్ట్ వచ్చినప్పుడు డిస్ట్రిక్ట్కి వచ్చేటప్పుడు అయితే మనం 2 lakhs ఎస్టిమేషన్ డిస్ట్రిక్ట్ మీట్లోనే పెట్టుకున్నాం. డిస్ట్రిక్ట్ మీట్ బడ్జెట్లో పెట్టుకున్నాం. ఏ డిస్ట్రిక్ట్ మీట్కి
శ్రీమాత్రే నమః. రాజరాజేశ్వరి పీఠం దేవీ ఆశ్రమం నవభారత్ జంక్షన్ శ్రీకాకుళం 2004వ సంవత్సరంలో ప్రారంభించి అంచెలంచెలుగా భక్తులచే అభివృద్ధి చెందుతూ భక్తుల కోరికలు తీర్చే శక్తిగా, వరాలిచ్చే తల్లిగా, పరిసర ప్రాంత ప్రజలకు కొంగు బంగారంగా విరాజిల్లుతున్న అమ్మను దర్శించి తరించి ఆశీస్సులు పొందండి. ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలతో ప్రారంభమై గణపతి నవరాత్రులు, శరన్నవరాత్రులు, అభిషేకాలు, పౌర్ణమి శ్రీచక్రార్చనలు, నిత్య పూజలు జరుపబడను. ప్రపంచ చరిత్రలో అత్యద్భుతం 1001 శ్రీచక్రమేరుల ప్రతిష్ట 2013 నవంబర్ 15వ తేదీ ఉదయం 6:47 జరుగును. శ్రీచక్రమేరుల నుండి ఉద్భవించే శక్తి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించను. ఆ శక్తి దేశ శ్రేయస్సు మరియు ప్రపంచ శ్రేయస్సుకు తోడ్పడను. శ్రీ విద్యోపాసకులు శ్రీ తేజోమూర్తుల బాలభాస్కర శర్మ గారి ఆధ్వర్యంలో అమ్మ అనుగ్రహంతో జరుపబడుచున్న శ్రీచక్ర ప్రతిష్టా మహోత్సవంకు భక్తుల అందరికీ హృదయపూర్వక ఆహ్వానం. దేవీ ఆశ్రమం నవభారత్ జంక్షన్ శ్రీకాకుళం. సింగార్ సేల్ మా వద్ద మహిళలకు కావలసిన అన్ని రాజస్థానీ గాజులు, ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్, వివిధ మోడల్స్ లో వేల రకాల హ్యాండ్ బ్యాగ్స్ లభించును. ఇంకా మా వద్ద బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, కుషన్ కవర్స్, సోఫా కవర్స్, దివాన్ సెట్స్, డైనింగ్ టేబుల్ క్లాత్లు, టీవీ కవర్స్, రాజస్థానీ సల్వార్ సూట్స్, అన్ని సైజుల నైటీలు, లేడీస్ టాప్స్, మగవారికి కావలసిన జీన్స్, జీన్ ప్యాంట్స్, కాటన్ జీన్స్, నైట్ ప్యాంట్స్, చిన్నపిల్లలకు డ్రెస్సులు, ఆట వస్తువులు, జైపూర్ మగవారి డ్రెస్సులు, డోర్ మ్యాట్స్, మీరింతవరకు చూడని నమ్మలేని వేల రకాల గిఫ్ట్ ఐటమ్స్ సరసమైన ధరలకు లభించును. 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ఆదివారం కూడా షాప్ కలదు. వెంటనే విచ్చేయండి. రాజస్థాన్ నారీ సింగార్ సేల్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపం, కిన్నెరా టాకీస్ ఎదురుగా, జిల్లా పరిషత్ రోడ్. మచ్చిలేశం గ్రామంలో కార్తీక ద్వాదశ గురువారం సాయంత్రం కొండవీటి జ్యోతిర్మయిచే విష్ణుహారతి అనే కార్యక్రమం నిర్వహించడం పడుతుందని నిర్వాహకులు ప్రెస్ మీట్లో తెలియజేశారు. ఆ రోజు విష్ణుహారతిని సముద్రానికి సమర్పించడం ద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీస్సులు పొందుతారని తెలియజేశారు. కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర కర్ణి, చౌదరి శ్రీనివాస్, రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు, కుంక్యాన వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. తీసుకోండి రైతులను, చేనేత కార్మికులు, ఈ హరిరామ హరికృష్ణ బృందాలు ఉంటాయి కదా, వాళ్ళని వీళ్ళకి చెప్పాలి. అది భజన్స్తో చక్కగా భజన బృందాలు కి శాంతింపజేయడమే కాకుండా పేద రైతులకు, చేనేత కార్మికులకు నూతన వస్త్రములను ఇస్తూ వాడ సేవ కూడా చేసుకోవడానికి అమ్మగారు చాలా కంకణం కట్టుకున్నారు. ఇటువంటి కార్యక్రమంకు అటువంటి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త అయినటువంటి గురు కొండవీటి జ్యోతిర్మయ్య గారు వస్తున్న సందర్భంగా భక్తులు 50 మంది. మనకు సాగరం ఆకాశంకు దర్శించినప్పుడు మాత్రమే అది అనుభవం అవుతుంది. విష్ణువేమో క్షీరసాగరమున పవలించి ఉంటారు. ఇప్పుడు క్షీరాబ్ది ద్వాదశి, చిలుకుల ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువు పాల సముద్రం నుంచి మేల్కొని మనల్ని రక్షించడానికి ముందుకు వస్తాడు. అలాంటి రోజున గురు కొండవీటి జ్యోతిర్మయ్య చౌదరి గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. అలాగే విష్ణుహారతి అని 2010వ సంవత్సరం నుంచి ఆమె కంటిన్యూగా భారతదేశంలో, యావత్ భారతదేశంలో అక్కడక్కడ సముద్రుడికి విష్ణుహారతులు ఇచ్చి అశేష జనాభాలకి, రైతులకు, చేనేత కార్మికులకు ఒక మంచి చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ ఆమె ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అయితే ఇది బొంబాయిలో చేయవలసిన కార్యక్రమం, కానీ బొంబాయిలో క్యాన్సిల్ చేసుకొని, ఎందుకంటే పైలం తుఫాను కారణంగా ఒరిస్సా, ఆంధ్ర రాష్ట్రములకు మహా విపత్తు సంభవించిందని ఆమె అనుకొని ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లాలో చేస్తే చాలా మంచిదని మన కోరికపై ఆమె శ్రీకాకుళం జిల్లాలో అనేక వేల ఎకరాలు ఇవాళ సర్వనాశనం అయిపోతే, ఆ నాశనం అయిపోయినకి ఆ సముద్రుడి కోపానికి అది భరించలేక ఒక్కసారి మళ్ళీ తన్ని బ్రతిమాలి విష్ణుమూర్తి ద్వారా తనకు సేవించి, ఆధ్యాత్మికంగా తను సేవించి అందరూ పంటలు మళ్ళీ సస్యశ్యామలుగా ఉండాలని, ప్రజలందరూ చక్కగా సుఖశాంతులతో మెలగాలని ఈ కార్యక్రమాన్ని ఆమె పెట్టడం జరిగింది. స్థానిక టీడీపీ కార్యాలయంలో టీడీపీ ప్రెస్ మీట్ నిర్వహించింది.
మాజీ మంత్రి కళా వెంకట్రావు, చౌదరి బాబ్జీ, కింజరాపు రామ్ మనోహర్ నాయుడు, గుండా అప్పల సూర్యనారాయణ, పివి రమణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై మాట్లాడారు. వ్యతిరేకంగా ఉన్నారు. వీళ్ళు ఓటు సీటు కోసం ఏదో కార్యక్రమాన్ని చేస్తున్నాము అని చెప్పి సరైనటువంటి పద్ధతిలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా మరి వాళ్ళు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేయడం అనే పద్ధతిలోనే వెళ్తున్నారు తప్ప ప్రజల మనోభావాల్ని ప్రజలు ఆశించే విధంగా మరి తెలుగు జాతిని విడగొట్టేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా మరి దత్తపుత్రులతోనూ అదేవిధంగా క్రమంలో ప్రజలు కూడా మోసం చేయాలని చూస్తున్నారు తప్ప ఎలిజిబుల్ ఓటర్స్ ఏమైనా తీసారా అనేటటువంటిది మనం ప్రజలకి సహాయం చేయాల్సినటువంటి కార్యక్రమం ఉంది. దాన్ని చూడాల్సినటువంటి పరిస్థితి గ్రామ లెవెల్లో చూడాల్సిందని చెప్పి మా కార్యకర్తలందరికీ, మా గ్రామ పెద్దలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ కొత్త ఓటర్స్ ఎవరైతే 18 years January 1st అటైన్ అవుతారో, అంటే 18 సంవత్సరాలు వస్తుందో వాళ్ళందరినీ కూడా ఓటర్లుగా చేర్చడానికి, వారికి కూడా సహాయం చేయడానికి మా కార్యకర్తల్ని, గ్రామ పెద్దల్ని సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ 2 విధాలైనటువంటి కార్యక్రమంలో కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా జిల్లా లెవెల్ నుంచి గ్రామ లెవెల్ వరకు కూడా అందరం పూర్తిగా ఏ ఆర్టికల్స్ అట్రాక్ట్ అవుతాయి అని. ఆర్టికల్ 3 అట్రాక్ట్ అవుతుంది. అదే సందర్భంగా 371D అట్రాక్ట్ అవుతుంది. 371D అమౌంట్ చేయాలంటే 368 ఆర్టికల్ కూడా అట్రాక్ట్ అవుతుంది. ఈ యొక్క ఆర్టికల్స్ అన్ని పూర్తి స్థాయిలో మనం మార్చగలిగితే తప్ప, అమౌంట్మెంట్ తీసుకుంటే తప్ప ఈ సెపరేషన్ అనేది జరగద్దు అని చెప్పి ఒక డ్యూ చెప్పాం. పేద ప్రజలందరూ కూడా గ్రామాల్లో ఉంటారు కాబట్టి మీరు గ్రామాలకు వెళ్ళి రచ్చబండ కార్యక్రమాన్ని చేసి గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారో వాళ్ళ ముందు చెప్పండి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితి మనకి ఎందుకు వచ్చిందని ఒకసారి అధ్యయనం చేసుకుంటే, ఒకసారి మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ అంతా కూడా అధ్యయనం చేసుకుంటే, ఇది అంతా కూడా కాంగ్రెస్ వాళ్ళ యొక్క రాజకీయ స్వార్థంతో ఆడుతున్నటువంటి కుట్ర అనేది మనకి క్లారిటీగా మనకు తెలుస్తుంది. ఈ జనరేషన్లో తీసుకుంటే మరి 99లో అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు ఆయన అండర్లో ఈ తెలంగాణని విత్తనం వేసి ఎలాగైనా ఈ స్టేట్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని బ్రేక్ చేయాలని, చంద్రబాబు నాయుడు గారిని మరి ఆయన్ని కూడా ఎఫెక్ట్ చేయాలని వేసినటువంటి ఈ విత్తనం ఈరోజు ఎంత పెద్దదై 14 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ తెలంగాణ ఉద్యమాన్ని, ఈ తెలంగాణ విత్తనాన్ని ప్రజలకి న్యాయం చేకూర్చేలా ఈ విభజన కార్యక్రమం అనేది జరగదు. మరి ఈ రోజు కూడా ఈ ఎవిడెంట్ మన రోజు కూడా న్యూస్ ఫాలో అయ్యి ఏ పార్టీ ఏం చేస్తుందని మనం చూస్తే, ఈ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ తాలూకా చేతులు వాళ్ళు ఇక్కడ ఆడించే బొమ్మలు అనేది కూడా మనకు క్లియర్ కట్ గా తెలుసు. మరి ఇటువంటి పరిస్థితిలో ఈ రోజు కూడా మనం చూసుకుంటాం. ప్రధానమంత్రి గారు అక్కడి నుంచి స్టేట్మెంట్ ఇస్తున్నారు, సీమాంధ్ర ప్రజలందరూ మనోభావాలు నేను పట్టుబడి ఉన్నాను, వాళ్ళకి నేను హామీ ఇస్తున్నాను, అవన్నీ కూడా పరిరక్షిస్తాను. 90 రోజులుగా ఇక్కడ ఉద్యమం అయితే ఏనాడు కూడా ఉద్యమం గురించి ఎప్పుడు కూడా మాట్లాడకుండా, ఉద్యమంలో పాల్గొన్నటువంటి సీమాంధ్రులకు ఎప్పుడు కూడా భరోసా ఇవ్వకుండా, హామీ ఇవ్వకుండా, అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించి ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా ఈ రోజు విభజన ప్రక్రియ చేసి ఈ రోజు స్పెషల్ గా వాళ్ళందరినీ కాపాడుతానంటే ఇక్కడ ఉన్నటువంటి సీమాంధ్ర ప్రజలు ఏ రకంగా మీ మాట నమ్ముతారు? అది మీరు చెప్పండి. అదే రకంగా ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మరి స్టార్టింగ్ లో ఏమైందో మరి నేను ముందు కూడా చెప్పాను,
విభజన కార్యక్రమం జరిగే ముందు కూడా ఆ రోజు జూలై 30వ తారీఖున ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి ముందు మన స్టేట్ నుంచి ముగ్గురిని పిలిచారు. కిరణ్ కుమార్ రెడ్డి గారిని పిలిచారు. వాళ్ళని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది మనం ఒకసారి గతంలో కూడా తీసుకెళ్తే ఎప్పుడు కూడా ఓటర్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు జరిగినా వాళ్ళవి ఒక పార్టీ ఒక ప్రత్యేకమైన పార్టీకి ఎడిషన్స్ జరుగుతున్నాయి, ఇంకో పార్టీకి డిలీషన్స్ జరుగుతున్నాయని ఎప్పటికప్పుడు మనం వింటున్నాం. అటువంటి పరిస్థితి రాకుండా ఎలక్షన్ కమిషన్ కూడా ఇందులో చర్యలు తీసుకోవాలని కూడా మా తరఫున ఈ సందర్భంగా కోరుతున్నాం. అదే రకంగా ఈరోజు రచ్చ పండుగ కూడా తీసుకుంటే మరి ముఖ్యమంత్రి గారు కేవలం ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను కలుసుకొని వాళ్ళని ఎలక్షన్ వస్తుంది కాబట్టి వాళ్ళని ఏ రకంగా మొబిలైజ్ చేద్దాం, ఆ స్పార్క్ ఇద్దాం అన్నట్టు దీంతోనే ఈ రోజు రచన కార్యక్రమం పెట్టుకున్నారే తప్ప పేద ప్రజలకి న్యాయం చేసుకొచ్చేలా ఈ కార్యక్రమం జరగట్లేదు. అది ముందు కూడా మనం చూసాం. ఎప్పుడు కూడా ఈ రచ్చబండ కార్యక్రమం అనేది గ్రామాలకు వెళ్ళే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ లేదని సంగతి స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే రచ్చబండ కార్యక్రమం చేసి ముఖ్యమంత్రి గారు ఆ సంచులు ఏవయ్యావో ఆ వస్తువులు ఏవయ్యావో ఎక్కడా తెలియలేదు. కానీ ప్రజలు పూర్తిగా ప్రజాప్రతినిధులు నిలదీసి ప్రజల తాలూకా అవసరాలని, అదేవిధంగా మన పైలట్ తుఫాను కానీ మన భారీ వర్షాలు కానీ వాటి తాలూకా పరిస్థితులు స్థితిగతులు కానీ గ్రామీణ ప్రాంతాల రోడ్డు పరిస్థితులు కానీ కనీసం పట్టించుకొని దౌర్భాగ్య ప్రభుత్వాన్ని గంటగట్టవలసిన ఆవశ్యకత గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు ఉందని తెలియజేస్తున్నారు. శారదా డిగ్రీ కాలేజ్ విద్యార్థుల ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ 7 రోడ్ల కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎప్పుడైతే విభజన ప్రక్రియ ఊపందుకుంటుందో ఇప్పుడు ఈ విభజన ప్రక్రియని ఆపాలనే ఉద్దేశంతో సీమాంధ్ర ప్రజలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో మళ్ళా సీమాంధ్ర విద్యార్థులందరూ కూడా ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగింది. ఇంకా ఉద్యోగం ఉధృతం అవుతుందని తెలియజేస్తున్నాం. జై సమైక్య స్టూడెంట్స్ కలిపి ఈ రోజు నుంచి మేము కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దాన్ని రోజువారీ కార్యక్రమాలన్నీ రేపు ఉద్యోగస్తులు కూడా సమ్మెలోకి వస్తున్నారు. అంతవరకు మా ఉద్యమాన్ని చేసి సమైక్యాంధ్రాన్ని కాపాడడానికి ఎట్టి పరిస్థితులు కాకుండా మా విద్యార్థులు, విద్యాసంస్థలు ప్రజలందరితో కలిసి సమైక్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా ప్రయత్నాన్ని చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి జే న్యూస్ బులెటిన్లో కలుద్దాం. చూస్తూ ఉండండి ప్రతి దృశ్యం ప్రజాపక్షం జే న్యూస్.